నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎల్బీ నగర్ జోన్ లో ఒకే రోజు 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ప్రారంభించిన రాచకొండ సిపి సుధీర్ బాబు భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమానికి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పుష్పార్చన పాల్గొన్న రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఐఎస్ సదన్లోని రవీంద్ర భారతి స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ముఖ్య అతిథిగా ఐఎస్ఏఆర్ క్రీడా సీనియర్ శాస్త్రవేత్త వి గిరిజనేని రాచకొండ కమిషనరేట్ను సేఫ్ అండ్ సెక్యూరిటీగా కమిషనరేట్గా తీర్చిదిద్దడంలో భాగంగా ఎల్బీ నగర్ జోన్లో ఒకే రోజు 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ప్రారంభించారు రాచకొండ సిపి సుధీర్ బాబు మరికొద్ది రోజుల్లో మరో 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు రాచకొండ కమిషనరేట్లో కమ్యూనికల్ ప్రాబ్లం ఎక్కువగా వస్తున్నందున 119 దేవాలయాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఏదైనా నేరం జరిగినప్పుడు నేర విచారణ సులభమై నిందితులను పట్టుకోవచ్చని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు మన పోలీస్ కమిషనరేట్ ని సేఫ్ అండ్ సెక్యూర్డ్ కమిషనరేట్ గా చేసిన ఎఫర్ట్స్ లో భాగంగా ఈ రోజు మన ఎల్బీ నగర్ జోన్ లో 860 సీసీ కెమెరాస్ లాంచ్ చేయడం జరిగింది. వీటిని ఇనాగ్రేషన్ తో మన కమ్యూనిటీని మమేకం చేసి ఇవన్నీ కమ్యూనిటీ సీసీ కెమెరాస్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ తో కమ్యూనిటీ సపోర్ట్ తో ఎల్డర్స్ అందరినీ కలిసి వాళ్ళని మోటివేట్ చేయడం మూలంగా వాళ్ళంతా ఎంత ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడు 860 సీసీ కెమెరాలు ఒకే రోజు ఒక జోన్ లో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మంత్ లో ఇంకా ఒక 400 కెమెరాస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇందులో 2 రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. కమ్యూనిటీ సీసీ కెమెరాలు కమ్యూనిటీలో ఉంటూనే పాటు కాలనీస్ లో ఉంటూనే పాటు టెంపుల్స్ లో కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ లో కూడా మనం చూస్తున్నాము కొంచెం కమ్యూనల్ ఇష్యూస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు అక్కడ ఉంటే నిజమైనటువంటి నిర్ధారణ జరుగుద్ది. ఆ నేరం ఏం జరిగింది ఎట్లా జరిగింది అని తెలిసే ఉంటుంది కాబట్టి మేము టెంపుల్స్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమం చేపట్టాం. దీనిలో భాగంగా 119 టెంపుల్స్ లో సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు ఈ రోజు 14 కాలనీస్ లో 4 విలేజెస్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూశారు ఎంత ఎంతూజియాస్టిక్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ ఇష్యూస్ మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సీసీ కెమెరాలు ఉండడం మూలంగా మనం రీసెంట్లీగా మన ఏటీఎం అఫెన్స్ అయింది రావిరాలలో, దాని వల్ల డిటెక్ట్ చేయగలిగాం. చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేశాం. రోడ్ యాక్సిడెంట్స్ హిట్ అండ్ రన్ కేసెస్ లో కాలేజ్ బాయ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ చనిపోతే అది డిటెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పోక్సో యాక్ట్ కేసెస్ లో మహిళా భద్రతలో ఈ సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. దీనివల్ల డిటెక్షన్ తో పాటు డిటరెన్స్ నేరం జరగకుండా ఉండడానికి కూడా మనకు అవకాశం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని వివిధ విద్యార్థి సంఘాలు నాయకులు హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలకు పైగా పలు ప్రాంతాలు శాఖలకు పనిచేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. మొదటి దళిత ప్రధాని ఉప ప్రధానిగా ఆయన అనేక సేవలందించారన్నారు. ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్ళాలి అన్నారు. ఆయన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చరిత్రలో 50 సంవత్సరాల పైగా వివిధ మంత్రిత్వ శాఖలకు కీలక మంత్రిత్వ శాఖలకు 30 సంవత్సరాల పైగా సేవలందించినటువంటి భారతదేశ దళిత మొదటి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 118వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము భారత ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు క్రీడా రంగంలో కావచ్చు, అదేవిధంగా కళల రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, వివిధ వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించి అందరూ కూడా భారతరత్న ప్రకటిస్తున్నారు. ఈరోజు భారతదేశం ఆపదలో ఉన్నప్పుడు
అన్నం లేక పుట్టుమిట్టాడుతున్నప్పుడు ఎఫ్సిఐలు స్థాపించి అదేవిధంగా భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా ఏ శాఖ తీసుకున్నా సరే ఆ యొక్క శాఖలకు వన్నె తెచ్చి భారతదేశానికే సేవలు అందించినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి సేవలను గుర్తించి తక్షణమే భారతరత్న ప్రకటించాలని మేము భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దేశంలో ఏ యూనివర్సిటీలో చూసినా చాలా యూనివర్సిటీలలో బాబు జగజ్జీవన్ రామ్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ చైర్ తో పాటు మహాత్మా జ్యోతిబాపుల స్టడీ చైర్ తో పాటు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ స్టడీ చైర్లు ఉంటున్నాయి. కానీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి మన యంత్రాంగాన్ని కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి స్టడీ చైర్ ఏర్పాటు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా బాబు జగజ్జీవన్ రామ్ చరిత్రని కొంతమంది కుహాన మేధావులు ఇప్పటి వరకు దాన్ని తొక్కేసే ప్రయత్నం చేసినా గానీ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా బాబు జగజ్జీవన్ రామ్ యొక్క త్యాగాన్ని, చరిత్రని ఈరోజు తెలుగు రాష్ట్రాలకు భారతదేశ వ్యాప్తంగా కూడా కృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి బాబు జగజ్జీవన్ రామ్ గారి త్యాగాన్ని, అతని శ్రమని, అతని యొక్క పరిపాలనా దక్షతని మనం ఖచ్చితంగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని ఉస్మానియా విద్యార్థులుగా మేము అందరికి కూడా పిలుపునిస్తున్నాం. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రజా పరిపాలన, గౌరవ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లు అయితేనేమి, ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితేనేమి వారి ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ప్రత్యేకంగా మాదిగలు ఈరోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, మతోన్మాద రాజకీయాలను ఎదుర్కోవడం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మాదిగ విద్యార్థులు, మాదిగలు, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం మొత్తం ఈరోజు కాంగ్రెస్ వైపు ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలోని బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పుష్పార్చన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప నాయకత్వ గుణాలు కలిగి ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ భారత సమాజంలో సామాజిక న్యాయం స్థాపనకు అపారమైన కృషి చేసిన మహానుభావుడని, ఆయన చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సామాజిక సమానత్వానికి, పేదల అభ్యున్నతికి పాటుపడిన బాబు జగజ్జీవన్ రామ్ జీవితం భావితరాలకు ప్రేరణగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆనాడు జగజ్జీవన్ రామ్ గారు పార్టీలో ఉన్నప్పుడు ఎనలేని కేంద్ర ప్రభుత్వంలో 8 శాఖలు నిర్వర్తించిన ఘనత వారికి ఒక సిస్టంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా అక్కడికి బలహీన వర్గాలను ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఆయన నేర్చిన కూడా చెప్పాల్సిన అందరిపైన ఉంది. వాస్తవానికి జయంతి ఉత్సవాలు ఎట్లయితే అంబేద్కర్ గారు జగజ్జీవన్ రామ్ కూడా అదే పద్ధతిలో చేయాలనేది కానీ ప్రభుత్వం ఇంకా నిధులు కేటాయించి పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి మేము చెప్పడం. ఎందుకంటే ఎంతో మంది నష్టాలు అన్ని చూసి ఎంత ఎత్తున వారికి ఎప్పటికీ ఎల్లప్పటికీ సమాజ వర్గాలలో వారికి గుర్తింపు ఉండే విధంగా ఆయన జయంతి ఆయన యొక్క కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఐఏఎస్ సదన్లోని రవీంద్ర భారతి స్కూల్లో ప్రిన్సిపాల్ పరిమళ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐసీఏఆర్ క్రీడా సీనియర్ శాస్త్రవేత్త వి గిరిజవేణి హాజరై చిన్నారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరేందుకు కష్టపడాలని సూచించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Abdul Qadir, UKG, first prize in object talk contest. Second prize, Rasia Begum of UKG in object talk contest. From LKG, Kaisa Aira, first prize in object. Second prize, Arham Fawaz Khan of LKG in object talk contest. Third prize, Muhammad Ibrahim Hussain of LKG in object talk contest, which was conducted on 6th February. Best all-rounder award goes to Arham Fawaz Khan. Fawaz Khan of LKG, best all-rounder. యాదాద్రి జిల్లాలో కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు, వడగళ్ల వానతో నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. తుర్కపల్లి మండలంలోని దయ్యంబండ తండాలో వడగళ్ల వానకు నష్టపోయిన వరి చేలు, మామిడి, ఇతర వాణిజ్య పంటలకు కలెక్టర్ రైతులతో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం నష్టపోయిన ప్రతి ఒక్క రైతు వివరాలు నమోదు చేసుకొని ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ రైతులకు భరోసానిచ్చారు. ఉప్పు నీళ్ళ ప్రయోగం అంటాం మొలక రాకుండా ఉండడానికి ఉప్పు నీళ్ళు కింద పడిపోయింది మొత్తం పోయింది. తండా మంచిలోని మామిళ్ళు ఇది 3-4 పుల్లు మాత్రం మీ తండ మీద పోయింది సార్. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ అని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్లగొండ జిల్లా నకరికల్ పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కృత, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని, దళిత సమాజాభివృద్ధి కోసం వారు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. బాబు జగ్జీవన్ రావు స్వతంత్ర పోరాటం నుంచి మొదలుకొని భారతదేశానికి ఉప ప్రధానిగా, రక్షణ మంత్రిగా అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించి తాడిత పీడిత ప్రజల అభ్యున్నతి కోసం దేశంలో అనేక సంస్కరణలు, అనేక చట్టాలు తీసుకురావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఆ మహానుభావుల యొక్క స్ఫూర్తితోని బాబు జగ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క స్ఫూర్తితోని ఈరోజు తెలంగాణలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ దేశంలో ఒక స్ఫూర్తిదాయకమైన పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ఎస్సీ కులగణన
ABCDలు కూడా వర్గీకరణ చేసి ఈ వర్గాల అభ్యున్నతి కోసం, ఈ వర్గాల్లో వెలుగులు నింపడం కోసం, ఈ వర్గాల్లో అన్ని రంగాల్లో ప్రగతి పదంలో ముందు నడపడం కోసం ఆర్నిశలు కృషి చేస్తుండ్రు. ఆ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా సగర్వంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నది. భవిష్యత్తులో ఈ కులగణన జరిగి స్వాతంత్ర సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయనకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఘన నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. TGIAC చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. శనివారం SLBC టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో కలిసి సహాయక చర్యలను ప్రత్యేక అధికారి శివశంకర్ తోలేటి పర్యవేక్షించారు. అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల SLBC సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు చేపడుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు, సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న అన్ని పరిస్థితులను అధిగమిస్తూ నిరంతరాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి మంత్రి పదవిపై స్పందించారు. ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలని రాహుల్ గాంధీని కోరారు. తన మంత్రి పదవి ఏమైనా సామాజిక వర్గాలు అడ్డుగా ఉంటే తన రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అధికార యంత్రాంగం మొత్తం రేషన్ పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండలో ప్రారంభించినటువంటి సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమం, సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని ఈరోజు మొదలుపెట్టినాం. మొన్ననే మొదలుపెట్టినవి కాకుండా ఈ రోజు నుండి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఊరు వాడ ప్రతి దగ్గర మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం కార్యక్రమాన్ని మేము ప్రతి పేదవాని గడపలో అందే విధంగా మా అధికార యంత్రాంగం, ఇక్కడ ఉండే డిఎస్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ అందరికీ మేము చెప్తున్నాం, ప్రతి పేదవాని కడపను తట్టేటట్టుగా
వాళ్ళకి ఇచ్చేటట్టుగా, అందకపోతే వాళ్ళ మీద తప్పకుండా అందించకపోతే, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే రేషన్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పటికే ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో 3 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అతి త్వరలో ఇంకొక 2 రేషన్ కార్డులు 500 దాటితే ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మిగతా షాపులను కూడా మా సివిల్ సప్లై శాఖ మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిరోజు ఈ రేషన్ షాపులు ఎన్ని పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏ పద్ధతులు ఇవ్వాలి, మేము రాబోయే రోజుల్లో ఒక ఐడి కార్డు లాంటి కార్డు ఇచ్చి కంప్యూటర్కు అనుసంధానం చేసి. మృతి చెందిన ప్రవీణ్ పగడాల అవమానపరచడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రవీణ్ కేసులో జర్నలిస్టులు అతి ఉత్సాహం ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఐజీ వీడియోలు విడుదల చేశారని ఓ జర్నలిస్టు చెప్పడం అనంతరం తాను ఎలాంటి వీడియోలు విడుదల చేయలేదని ఐజీ స్పష్టం చేశారు అన్నారు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ తన తీరును మార్చుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, హెచ్సియు భూములను విక్రయించడం మానుకోవాలని సూచించారు. కొద్ది సంవత్సరాల తర్వాతైనా ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలి. మీరు రప్పించాలి. 2 తెలుగు రాష్ట్రాలను కాపాడాలి. ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులని అర్థమైపోయింది. రెండో సబ్జెక్ట్, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2300 ఎకరాల్లో మంచి 400 ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి 40,000 కోట్ల ప్రాపర్టీ 400 ఎకరాలది 2 కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు బిల్లు? అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా. మేము 22 ప్రాపర్టీలు అమ్మి పడేసాం, లక్షల కోట్లు మేము దోచుకున్నాం. ఆ బండి సంజయ్ గారు ఏం మాట్లాడతాడో తెలియదు. ఒక రోజుకో మాట వాగుతాడు. ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు. రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు, కేఏ పాల్ కూడా అమ్మేస్తాడు అని. యూజ్లెస్ ఫెలో, నువ్వురా, మీ డాడీ మోదీరా లక్షల కోట్ల ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు. నా పేరు ఎందుకు రా తీసుకొస్తావు? నువ్వు ఒక కాపు తమ్ముడు అని నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించలేదా? మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు, మీ మోదీ గారు నా శిష్యులు. మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు? నా పేరు ఎందుకు తీసుకొస్తావు? నువ్వు కలిసి పనిచేద్దాం, అవినీతిని ఆపుదామంటే నేను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి రెడీయే. మీరెందుకు ఫైల్ చేయలేదు? స్టూడెంట్లు ఫైట్ చేయడం, ఈ పనికిమాలిన స్టూడెంట్లు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో ఆ కేసీఆర్ని నమ్ముతారు, ఆ కేటీఆర్ని నమ్ముతారు, ఆ చంద్రబాబుని నమ్ముతారు, ఆ జగన్ను నమ్ముతారు, ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు, ఈ బీజేపీని నమ్ముతారు, ఈ దొంగల పార్టీలు నమ్ముతారు. కళ్ళకు కనబట్లేదా? స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు 14,000 ఎకరాలు. నేను తప్ప అమ్మకాన్ని నేను ఆపాను. 8 లక్షల కోట్లది కోర్టుకెళ్ళి మోదీ గవర్నమెంట్, కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను ఆపాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఎల్బీ నగర్ జోన్లో ఒకే రోజు 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ప్రారంభించిన రాచకొండ సిపి సుధీర్ బాబు. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమానికి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పుష్పార్చన పాల్గొన్న రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఐఎస్ సదన్లోని రవీంద్ర భారతి స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా ఐఎస్ఏఆర్ క్రీడా సీనియర్ శాస్త్రవేత్త వి గిరిజనేని.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.